హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది రైతు భరోసాకు సంబంధించి. ఇక రైతు భరోసా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మార్చి 31వ తేదీ వరకు 90% మంది రైతుల ఖాతాల్లో 12,000 జమ చేస్తామని చెప్పారు. మరి ఈ పథకం ద్వారా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి పెద్ద ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరి దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి అమలు చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి 10,000 అయితే ఇచ్చేది గతంలో. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2,000 రూపాయలు పెంచి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పింది. అంతేకాదు మనకు భూమి లేనటువంటి కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 రూపాయలను అయితే జమ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రైతు భరోసా డబ్బులు చాలామందికి రాలేదనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రానటువంటి రైతులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇక మొత్తానికి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, 5 ఎకరాల వరకునా లేకపోతే మళ్ళీ మరొక 5 ఎకరాలకు పెంచి ఇస్తారా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అప్పుడే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లోకి మాత్రమే రైతు భరోసా డబ్బులను జమ చేసినట్లు చెబుతోంది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే చెప్పారు. పథకానికి ఇప్పటివరకు కూడా 5,000 కోట్లు ఇచ్చామని, త్వరలోనే మరొక 4,000 కోట్లు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక గత నెల అంటే మార్చి 31వ తేదీ వరకు 90% మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా ఎకరానికి మనకు 31వ తేదీ రాత్రి వరకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. ఇక రైతు భరోసా నిధులు జమ కానిటువంటి రైతులు రేపటిలోపు అకౌంట్లు చెక్ చేసుకోవాలన్నారు. మరి అకౌంట్లు చెక్ చేసుకొని మీకు అర్హత ఉంటే కనుక ఈ పథకంలో మీకు డబ్బులు రాకుండా ఉంటే మీకు జమ చేస్తామని కూడా చెప్పారు. అయితే తెలంగాణలో ఇప్పటివరకు కూడా 3 ఎకరాల లోపున్న రైతులకు 18,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక గత వారం నుంచి కూడా 3 ఎకరాల పైన 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు డబ్బులు అయితే జమ చేశారు. మిగిలినటువంటి వారందరికీ కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వనున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి 5 ఎకరాల లోపు అంటే అందరూ చిన్న సన్నకారు రైతులు ఉండడంతో 90% మంది రైతుల ఖాతాల్లోకి రేపు రాత్రిలోగా 70% రైతులు మొత్తం 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారే. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి భరోసా పథకానికి మరొక 4,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారి ఖాతాలకు జమ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ లబ్ధిదారులు గుర్తించాలి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు రైతు భరోసాను 5 ఎకరాల లోపు ఉన్న వారికి తప్పనిసరిగా ఈ నెల 31 లోపు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఖచ్చితంగా వారందరికీ కూడా మనకు 5 ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పినా కూడా మనకు కొన్ని సాంకేతిక కారణాలు, నిధుల కొరత వల్ల డబ్బులు అయితే జమ కాలేకపోయింది. మరి ఇప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వారికి తప్పనిసరిగా ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఇక మరొక 2 రోజుల్లో 90% మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. ఓఆర్ఆర్ భూములు మినహా మిగతా వ్యవసాయ భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఆయన ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను విడతల వారీగా కూడా జమ చేసింది. మరి ఎకరానికి 2,000 రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసా స్కీమ్ అయితే అమలు చేస్తుంది. ఇప్పటి వరకు కూడా మనకు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి కలిగిన రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదలైపోవడం జరిగింది. మరొక 4,000 కోట్ల రూపాయలు ఎవరైతే మనకు రైతులు 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో
అంటే 5 ఎకరాల పైన కలిగి ఉన్నారో వారికి డబ్బులు అయితే వేయబోతుంది. ఇక ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. మనకు దాదాపు 54.74 లక్షల మంది రైతులకు 4,666 కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక తాజాగా మనకు 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులైతే నేరుగా జమ అవుతూ ఉన్నాయి. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ రైతుల సమస్యను పరిష్కరించి మనకు త్వరలోనే వారికి కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది. మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, మరి 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతుంది. ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి. రైతులకు మరెన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా. మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు. మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు గతంలో 10,000 ఇస్తుంటే ఇప్పుడు 12,000 రూపాయలు చేశారు. మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు
మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి స్పష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్నా కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.